అమ్మో ఈటల రాజేందర్ సార్ అంటే సైలెంట్గా ఉంటాడు, వైలెన్స్ చేయడు. కమలం పార్టీలో చేరినప్పటి సంధి కామ్ అయిపోయిండు. ఎంపీ అయినాక తాపీగుంటుండు. నిన్న మొన్నటి సంధి కాంగ్రెస్ పార్టీకి సురుకులు కూడా అంటిస్తుండు అని అనుకుంటున్నామా? ఇంతల్నే కమలం పార్టీ ఎంపీ లోటస్ ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్, వైల్డ్ ఫైరు. నీ అవ్వ తగ్గేదేలే అనుకుంటా కామ్గా కనిపించే ఈటల సారు తుపాకీ తూటలు లెక్క ఎట్లా దూసుకపోయిండో చూడుర్రీ. కమలం పార్టీలో కళ్ళలో వస్తే కాముగా ఉంటానేమో కానీ నా మల్కాజ్గిరి నియోజకవర్గ జనాలకేమన్నా అయితే అర నిమిషం కూడా ఆగలేనని అన్నట్టే ఉన్నది కదా ఎంపీ ఈటల సారు ఆగ్రహం చూస్తుంటే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ దగ్గర ఉన్న ఏకశిలా నగర్లో కొంతమంది ప్లాట్లు కొన్నారట. అయితే ఆ ప్లాట్ల జాగంతా నాది అని రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కొంతమంది ప్లాట్లను అట్లకెళ్ళి ఓనియకుండా రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారట. ఏమైందమ్మా ఇంతకు? ఈ గుండగాండ్లు వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేయడం సార్. మా ఫ్లాట్లో మేము సాఫ్ చేసుకొని, మా ఫ్లాట్లలో మేము చెత్త క్లీన్ చేసుకొని జేసీబీలతో సాఫ్ చేసుకొని రాళ్ళు బాతుకుంటే కూడా వచ్చి లేడీస్ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసి మీది కురికి రావడం జరుగుతుంది సార్. మీరు ఎందుకు పోతున్నారు అంటున్నారు సార్. మేము పైసలు పెట్టుకొని మా ఫ్లాట్లకు మేము పోవద్దంటే ఎట్లా అన్నట్టు సార్? చెప్పు. వాళ్ళు వస్తే వాళ్ళని ఆపరు, మమ్మల్ని ఎందుకు ఆపాలి సార్ చెప్పండి. అదట కథ. వీళ్ళేమో ప్లాట్లు మాయ అంటున్నారు, కానీ ఆ జాగా మాదే అనుకుంటా వేరేటోళ్ళు వెంచర్ల తొవ్వలు బంద్ పెట్టించుడు, జనాలను బెదిరించుడు చేస్తున్నారట. అందరు కట్టగట్టుకొని పోయి ఈటల సార్కు గోసలు చెప్పుకున్నారు. అంతే ఇక ఈటల సార్కు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది. వాళ్ళ అనుచరులను ఎంటేసుకొని వెంచర్లకు వచ్చిండు. అక్కడ ఉన్న జనాలంతా ఇగో ఈడే సార్ మమ్మల్ని కాల్స్క తింటున్నది, వీడే అని గట్టిగా మొత్తుకొని చెప్పారు. ఈటల సార్ వచ్చుడే ఇయ్యర రియల్ ఎస్టేట్ ఓనర్ల చెంపలు వాయగొట్టిండు. సార్ అందుకున్నాక ఎమడున్నోళ్ళు ఊకుంటారు. వాళ్ళు ఇంత మనిషికో దెబ్బేసి గట్టిగా నేర్చుకున్నారు. ఇక అటెంక కాలనీలు ఉన్న పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళ గోసలు అరుచుకున్నాడు సారు. కాలనీలో ఏమో పోలీసు వాళ్ళకి ఎనిమాట్ల పోయి ఫిర్యాదులు ఇచ్చిన అసలే గాంతలేరని చెప్తే ఎంబడే సిఐకి ఫోన్ కొట్టిండు వాళ్ళ ముంగట్నే. నేను మీ జ్యూరిడిక్షన్ లో ఉన్న సిపి గారు నాకు మా ప్రజలకు రక్షణ కల్పించలేదు. ఏం చేస్తాను చెప్పు, మేమే రక్షించుకోవాల్సిన పరిస్థితి. నేను ఏకశిలా నగర్లో ఉన్నాను. మీ సిఐ అంటుండే అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాడు. అయితే పెద్ద పోలీసు సార్లేమో అది కోర్టులున్న జాగా సివిల్ మ్యాటరు, పోలీసు వాళ్ళు ఏళ్ళు కాళ్ళు పెట్టొద్దని మాకు ఆర్డర్లు ఉన్నాయి, అందుకే పోతలేమని చెప్తున్నారు. మరి చూడాలిగా ఈ భూమి పంచాయతీ ఏడు దాకా పోతుందో.